Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. నమస్కారం అండి. ఈరోజు స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ అదే యూడైస్ కోడ్ తోటి లాగిన్లో మీ పాఠశాల లాగిన్ అంటాము. అందులో ఎస్ఎంసి మెంబర్స్ సంబంధించి డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేసే విధానము ఈ యొక్క వీడియోలో మీకు వివరంగా తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు మొదటగా ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా పాస్వర్డ్ మీరు ఏదైతే గతంలో నుంచి వాడుతున్నారో అది పెట్టి అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు ఆ పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మీ స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేస్తారు. అప్పుడు వెరిఫై యూజర్ అంటారు. అప్పుడు ఎవరిదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో వారికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా పాస్వర్డ్ తెలియని వారు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పాఠశాల లాగిన్లోకి వెళ్తున్నాను. పాఠశాల లాగిన్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని ఇంకొక టైల్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ ఎలక్షన్ కండక్ట్ చేసిన వారికే కాబట్టి ఇది ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఈ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ఎలక్టెడ్ మెంబర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్స్, కోఆప్టెడ్ మెంబర్స్, ఈ మెంబర్స్ని మనం 1 by 1 ఎలా యాడ్ చేయాలనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చైర్పర్సన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు వారి పేరు ఎంటర్ చేయాలి. జెండరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేలా ఫీమేలా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వారి కమ్యూనిటీ కూడా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అదర్స్ అని ఉంది. అది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ క్లాస్ అయితే ఆ క్లాసు. తర్వాత రిలేషన్ విత్ చైల్డ్, వారి విద్యార్థికి వారు ఏమవుతారు అనేది ఫాదర్, మదర్, గార్డియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ ఎంటర్ చేయాలి. క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఈ ఆప్షన్ నుంచి అన్ఎడ్యుకేటెడ్, బిలో 7th, బిలో 10th, 10th క్లాస్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్, పిహెచ్డి, వీటిలో ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పేరు, చైర్మన్ గారి పేరు నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా చైర్మన్ గారి వివరాలన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద కొట్టగా ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే, తర్వాత వైస్ చైర్మన్ గారి వివరాలు ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ ఎస్ఎంసి మెంబర్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీలో వీకర్ సెక్షన్ ఎంటర్ చేసినప్పుడు సబ్ కేటగిరీ అడుగుతుంది. వారి బీసీయా, మైనార్టీయా, జనరలా అని అడుగుతుంది. ఇక్కడ బీసీ కింద సబ్మిట్ చేసుకున్నాము. వారు ఏ క్లాస్ చదువుతున్నారు. ఆ విధంగా 1 by 1 మెంబర్స్ కూడా ఇప్పుడు ఎలా సబ్మిట్ చేయాలో చూస్తాము. ఇక్కడ ప్లస్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే 1 by 1 ఇలా వస్తుంది. ఈ విధంగా మెంబర్స్ని కూడా 1 by 1 మనం సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెంబర్ని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అందరూ మెంబర్స్ని, ఎలక్టెడ్ మెంబర్సు మొత్తం ఇద్దరు వచ్చేసి చైర్పర్సన్, వైస్ చైర్మన్, మిగతా వారిని మీ పాఠశాలలో 5 తరగతులు ఉంటే 15 మంది మెంబర్లు, వీళ్ళిద్దరు పోను, మిగతా
13 మంది మెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా 8 తరగతులు ఉన్న చోట వీరిద్దరు పోను 22 మెంబర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ విధంగా ఎలక్టెడ్ మెంబర్స్ అందరిని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసి ఇక్కడ 6 ఉంటారు. 6లో ఎవరనేది మీకు ఇక్కడ హెడ్ మాస్టరు, టీచర్ ప్రపోజ్డ్ బై ఎంఈఓ, ఒకవేళ వార్డు నెంబరు, అది మున్సిపాలిటీ అయితే వార్డు కౌన్సిలర్ ఉంటారు, అదే పంచాయతీ వార్డు నెంబరు, కార్పొరేటర్ వచ్చేసి కార్పొరేషన్ అయితే అది ఒకరిలే ఉంటారు. ఇక్కడ మొత్తం 6 మెంబర్స్ అనేది ఎక్స్ అఫీషియో మెంబర్స్ కింద ఉంటారు. వాళ్ళని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 6 అనేది ఎంటర్ చేయాలి. అదేవిధంగా కోఆప్టెడ్ మెంబర్స్లో 2 మెంబర్స్ని మనం కోఆప్టెడ్ మెంబర్ 1, కోఆప్టెడ్ ఇక్కడ విద్యావేత్తలు కానీ లేకపోతే మనకి పాఠశాలకి బాగా ఉపయోగపడే విద్యాదాతలు కానీ వారి పేర్లు 2 ఇక్కడ ఎంటర్ చేసుకొని టోటల్గా ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసుకొని ది ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.